నమస్కారం. నా పేరు జక్కుల శ్రీనివాసరావు వాల్మీకి. నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, రాయలసీమ జిల్లాల్లో మన వాల్మీకి జాతికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించి ఉన్నారు. ఈ సందర్భంగా గత 20 రోజులుగా అనేక మంది మిత్రులు, అనేక మంది సోదరులు రకరకాలుగా నాకు మెసేజ్ చేస్తున్నారు. ఏమనంటే, మన వాల్మీకి నాయకులు ఎక్కడ ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ వారికి వాల్మీకి జాతి బిడ్డలందరూ ఓట్లేసి గెలిపించుకోవాలనేది వారి యొక్క అభిమతం, వారి యొక్క వాదన. గత 20 రోజుల నుంచి రకరకాలుగా కొంతమంది సోదరులు కూడా ఇదే స్టాండు మీద నాతో చర్చించి ఉన్నారు. అయితే గత 20 రోజులుగా నేను ఈ విషయం పట్ల ఆలోచన చేసి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. నా యొక్క అభిప్రాయం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ విషయంలో 40 లక్షల మంది వాల్మీకి బోయల గొంతు కోసినటువంటి వ్యక్తి. గత ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సత్యపాల్ కమిషన్ వేసి సెకండ్ ఒపీనియన్గా కారం శివాజీ ఒపీనియన్ తీసుకొని ఆ 2 రిపోర్ట్లను రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల సమావేశంలో చర్చించి రాష్ట్ర కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర కౌన్సిల్లో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్లు కలపమని 2017లోనే పంపించి ఉన్నారు. తదనంతరం కేంద్ర ప్రభుత్వం, అప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం విడిపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక సెన్సస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక అధికారిని వాల్మీకి బోయల పట్ల, వారి గిరిజన రిజర్వేషన్ హక్కుల పట్ల అత్యంత క్రూరంగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి, రాజ్యాంగబద్ధంగా పంపించినటువంటి ప్రపోజల్ని తొక్కిబట్టి ఆమె ఒక 4 క్వైరీస్ రైజ్ చేసి దానికి జస్టిఫికేషన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దీని వెనుక చాలా పెద్ద రాజకీయం నడిచింది నాకు తెలిసినంతవరకు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఢిల్లీ కేంద్రంగా కొంతమంది గిరిజన నాయకుల్ని తీసుకువెళ్ళి వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ పట్ల అత్యంత క్రూరంగా వివిధ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేసి వీళ్ళకి గిరిజన రిజర్వేషన్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో బోయలకు గొంతు కోయడం జరిగింది. తదనంతరం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2018లో గౌరవ కాలువ శ్రీనివాస్ గారు కేంద్రం అడిగిన 4 ప్రశ్నలకి వివిధ మేధావి వర్గంతో చర్చించి అప్పటి ట్రైబల్ సెక్రటరీ అయినటువంటి గంధం చంద్రుడు గారి ఆధ్వర్యంలో కేంద్రం అడిగినటువంటి 4 ప్రశ్నలకి జవాబుగా చాలా విపులంగా, ఇన్ డీటెయిల్గా 12 పేజీల రిప్లైని కేంద్ర ప్రభుత్వానికి 2018లో పంపించడం జరిగింది. పంపించిన ఒక 6 నెలల తర్వాత అదే కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన శాఖ మళ్ళీ ఆ ప్రపోజల్ని సెన్సస్ డిపార్ట్మెంట్కి పంపించడం, మళ్ళీ ఆ సెన్సస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక అధికారిని తిరిగి గతంలో అడిగిన 4 ప్రశ్నలని 8 ముక్కలు చేసి కిందది పైకి, పైది కిందికి మళ్ళీ అయ్యే క్వైరీస్ రేజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఫర్దర్ జస్టిఫికేషన్ కావాలని పంపించడం జరిగినది. కాలక్రమంలో ఈ లోపల అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అధికారం కోల్పోవటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తిరిగి ఏర్పడటం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు రాయలసీమ జిల్లాల్లో పర్యటన చేసే సందర్భంలో
లేదా వారి పాదయాత్ర సందర్భంలో అనేక మీటింగుల్లో అనేక సభల్లో నేను వస్తానే మొదటి అసెంబ్లీ సమావేశంలోనే వాల్మీకి బోయల్ని గిరిజన జాబితాల్లో చేర్చే విధంగా ఒక బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి గట్టి రికమెండేషన్ పంపించి కేంద్రంలో కూడా పోరాడే విధంగా పోరాడి మీకు గిరిజన హక్కులు సాధించే విధంగా నేను కృషి చేస్తానని అనేక సందర్భాలు హామీ ఇవ్వటం జరిగింది. దాన్ని నమ్మిన వాల్మీకి బోయలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాయలసీమలో 40 లక్షల మంది వాల్మీకుల్లో మెజారిటీ వాల్మీకులు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయటం, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఓట్లేసిన బోయలకు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే గిరిజన రిజర్వేషన్ చేస్తానని చెప్పి 3 సంవత్సరాలుగా కేంద్రం అడిగిన 8 ప్రశ్నలకు సమాధానం రాయకుండా ఆ ఫైలును తొక్కిపెట్టి ఎగ్జాక్ట్లీ ఎలక్షన్కి 1 సంవత్సరం ముంగల మళ్ళీ వాల్మీకి బోయల స్థితిగతుల మీద ఎంక్వైరీ చేసి మేము ఫ్రెష్ ప్రపోజల్ పంపిస్తామని 1 మ్యాన్ కమిషన్ 52 జీవో ద్వారా ఇవ్వటం జరిగింది. ఆ 52 జీవో అనుసరించి ఆనంద్ శామ్యుల్ గారిని అపాయింట్ చేయటం, ఆయన రాయలసీమ జిల్లాల్లో ఒక 4 జిల్లాలు తిరిగి మిగతా ప్రాంతాల్లో తిరగకుండా పార్ట్ 1 అంటూ ఒక తప్పుడు రిపోర్ట్ రాసి 40 లక్షల మంది వాల్మీకి బోయల గొంతు కోసే విధంగా గత 60-70 సంవత్సరాలుగా వాల్మీకి బోయల ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించమని పోరాటం చేస్తామంటే మరి ఒక ప్రాంతీయ వ్యత్యాసం సృష్టించి గతంలో నీలం సంజీవ్ రెడ్డి గారు ఏదైతే ప్రాంతీయ వ్యత్యాసం సృష్టించి వాల్మీకి బోయల గొంతు కోసి గత 70 సంవత్సరాలుగా వాళ్ళ హక్కులు కాలు రాశారో దాన్ని రాజశేఖర రెడ్డి గారు సుబ్రహ్మణ్య కమిషన్ వేసి ఒక డ్రామా చేసి అప్పట్లో వాళ్ళ నాన్న కూడా బోయలకు ద్రోహం చేశారు. దాని వారసత్వం పుణికిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి యొక్క పరిపాలనలో 1 మ్యాన్ కమిషన్ ద్వారా 40 లక్షల మంది వాల్మీకి బోయల గొంతు కోసి వారి గిరిజన రిజర్వేషన్ హక్కుల పట్ల అత్యంత క్రూరంగా ఒక తప్పుడు నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకోవడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ పరిగణించిన తర్వాత ఆ రిపోర్ట్ని మేము ఢిల్లీ నుంచి తెప్పించుకున్న తర్వాత ఆ రిపోర్ట్ను క్షుణ్ణంగా చదివిన తర్వాత వాల్మీకి బోయల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి నీచబుద్ధి మన జాతి బిడ్డలకి చదువుకున్న చాలామంది వ్యక్తులకి మేము అనేక మాధ్యమాల ద్వారా ఇప్పటికీ తెలియజేసి ఉన్నాం. ఎవడైతే మన గొంతు కోసాడో, ఎవడైతే మన హక్కులను కాలు రాశాడో, ఎవడైతే మన 40 లక్షల మంది ఆకాంక్షలను నీరుగార్చి మనల్ని అత్యంత అందపాతాలను తొక్కేసాడో వాడి పార్టీ ద్వారా ఒక 2-3 వాల్మీకి బోయ సోదరులకి టికెట్లు ఇస్తే మళ్ళీ ఎవడైతే మన గొంతు కోసిండో వాడికే మనం ఓట్లు వేయాలా, మన బిడ్డలను గెలిపించుకోవాలి. మన బిడ్డలు గెలిపించుకోవాలా, అది వాస్తవమే, అది మంచి పద్ధతే. కానీ ఇక్కడ గెలిచేది మన బిడ్డలు కాదు, ఇక్కడ గెలిచేది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనం ఎవరైతే ఆ పార్టీ ద్వారా వ్యక్తులను గెలిపిస్తామో తద్వారా మళ్ళీ ముఖ్యమంత్రి ఎవడవుతాడు? జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా మనకి గిరిజన రిజర్వేషన్ మనం మర్చిపోవటం మంచిది. కాబట్టి 40 లక్షల మంది గొంతు కోసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎలక్షన్లో వాల్మీకి బోయలు దెబ్బకు దెబ్బ తీయవలసిందే. అతన్ని అధికారం పీఠం నుంచి గద్దె దింపే విధంగా వాల్మీకి బోయలందరూ కృషి చేస్తేనే వాల్మీకి బోయలకు న్యాయం జరుగుతుంది తప్ప ఎవడైతే గొంతు కోసాడో మళ్ళీ గొర్రె కషాయం వాడిని నమ్మినట్టు వాడికి మనం ఓట్లు వేస్తే మన లక్ష్యం నెరవేరదు. మన హక్కులను కాలు రాసినటువంటి పార్టీకి, మనకు ద్రోహం చేసినటువంటి పార్టీకి, కేంద్రం అడిగిన 8 ప్రశ్నలకు సమాధానం రాయకుండా ఫైల్ పెట్టినటువంటి పార్టీకి, వాల్మీకి బోయల స్థితిగతుల పట్ల తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి పార్టీకి, వాల్మీకి బోయల మరో ఏరియా విభజన చేసి మరో ప్రాంతీయ వ్యత్యాసం సృష్టించి వాల్మీకి బోయలను విడగొట్టిన పార్టీకి ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఓట్లు వేయాలా, ఏ విధంగా గెలిపించాలా, వాళ్ళకి అసలు మనం ఎందుకు ఓట్లు వేయాలో ఒక్కసారి వాల్మీకి బోయ సోదరులందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉత్పన్నమైంది. నా ఉద్దేశం, నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి తప్ప మీకు నచ్చిన ఏ పార్టీకైనా ఓట్లేసి మీరు
మీ మీ ప్రాంతాల్లో మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకే ఒక విన్నపం చేస్తున్నా. ఏమంటే, గత 30 సంవత్సరాలుగా, గత 3 దశాబ్దాలుగా మంత్రాలయం, ఆదోని, గుంతకల్లో వాల్మీకి బోయల అత్యంత ఎక్కువ జనాభా కలిగిన వాల్మీకి బోయల ఓట్లు ద్వారా గెలిచి మన నెత్తిపైన కూర్చొని మనల్ని పాలిస్తూ మన హక్కుల కోసం అనేక మంది సోదరులు రిప్రజెంటేషన్ చేసిన మన గిరిజన రిజర్వేషన్ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి చూపకుండా మనల్ని అత్యంత హీనంగా చూసినటువంటి ఈ నాయకుల్ని గద్దె దించాల్సిన తరుణం ఆసన్నమైనది. ముఖ్యంగా ఈ 3 సీట్లలో వాల్మీకి జాతి నుంచి గుమ్మనూరు జయరాం గారు, రాఘవేందర్ రెడ్డి గారు, డాక్టర్ పార్థసారథి గారు నిలబడ్డారు. కాబట్టి రాయలసీమలో ఎవడైతే మనకు ద్రోహం చేశాడో వాడికి మన శక్తి తెలియాలన్నా, వాడిని దెబ్బకు దెబ్బ తీసి బోయలకు అన్యాయం చేస్తే బోయలు కూడా మనకు అన్యాయం చేస్తారు, బోయలను మనం తొక్కితే బోయలు కూడా మనం తొక్కుతారని ఎప్పుడైతే మనం నిరూపించగలమో అప్పుడే వాడు రాబోయే కాలంలో మన పట్ల, మన హక్కుల పట్ల, మన ఆకాంక్షల పట్ల జాగరూకతతో ఉండేదానికి అవకాశం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ముఖ్యంగా గుంతకల్లులో కానీ, మంత్రాలయంలో కానీ, లేదా ఆదోని ప్రాంతంలో కానీ ఉన్న వాల్మీకి బోయ సోదరులందరూ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి, ఆ పార్టీకి బుద్ధి చెప్పి, ఎవడైతే మన హక్కులకు కాలు రాసి మన ఓట్లు దండుకొని మన పైన పాలన చేస్తున్నాడో వాడు గద్దె దింపి మన బోయ సోదరులు గెలిపించుకొని మన శక్తిని, మన ఆకాంక్షని నిరూపించుకోవాల్సిన అవసరం ఉత్పన్నమైనది. కాబట్టి వాల్మీకి బోయ సోదరులందరూ ఆ దిశగా ఆలోచన చేసి ఆయా నియోజకవర్గాల్లో మన బోయ బిడ్డలను గెలిపిస్తారని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నా. అదేవిధంగా బోయ జాతికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి గతంలో వాళ్ళ శక్తి మేర చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి సత్యపాల కమిషన్ కానీ, కారం శివాజీ కమిషన్ కానీ, కేంద్రం అడిగిన 4 ప్రశ్నలు కానీ సమాధానం రాసి చేతనైన కాడికి జాతికి సహాయపడ్డటువంటి గౌరవ కాళ శ్రీనివాసులు గారిని రాయదుర్గంలో వాల్మీకి బోయ సోదరులందరూ అండగా నిలబడి గెలిపించాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అటు రాయదుర్గంలో, ఇటు గుంతకల్లో, ఇటు మంత్రాలయంలో, ఇటు ఆదోనిలో నిలబడినటువంటి వాల్మీకి బోయ బిడ్డలను గెలిపించాలని మన వాల్మీకి బోయ సోదరులందరికీ నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నా. ఇకపోతే అనంతపురం పార్లమెంట్లో మన జాతికి సంబంధించినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు నిలబడ్డారు. పార్లమెంటులో మన యొక్క వాణి వినిపించాలంటే అంబికా లక్ష్మీనారాయణ గారిని గెలిపించుకొని మనం కాళా శ్రీనివాసులు గారి ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో లాబింగ్ చేసి అటు కేంద్రంతో మన పార్లమెంట్ సభ్యుల ద్వారా మనం పోరాటం కొనసాగించుకునే దానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి అనంతపురం పార్లమెంట్ సభ్యుడు గౌరవ అంబికా లక్ష్మీనారాయణ గారిని కూడా మన వాల్మీకి బోయ సోదరులందరూ ఓట్లేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ఇకపోతే మరి కర్నూలులో బివి రామయ్య గారు నిలబడ్డారు. మరి వారి పరిస్థితి ఏంటంటే, వారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అత్యంత క్రూరంగా వాల్మీకి బోయలకు దుర్మార్గం చేసింది. కాబట్టి నేను వారికి ఓటేయమని ఏ బోయ సోదరుడికి కూడా నేను చెప్పదలుచుకోలేదు. అక్కడ నిలబడ్డటువంటి మన బోయ సోదరుడు ఎల్ఆర్టీ అర్జున్ గారు బీసీవై పార్టీ ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. కర్నూలు నియోజకవర్గంలో మన వాల్మీకి సోదరుడు ఎల్ఆర్టీ అర్జున్ గారికి ఓట్లేసి గెలిపించేదానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నా. ఇకపోతే మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా సరే మనకు దుర్మార్గం చేసినటువంటి వైసీపీ పార్టీకి తప్ప మిగతా ఏ పార్టీకైనా మీరు ఓటు వేసి మీ ఓటు హక్కుని వినియోగించుకొని మన యొక్క శక్తిని రాయలసీమలో వాల్మీకి బోయల యొక్క పవర్ని చూపించాల్సిన సమయం ఆసన్నమైనది. మీరు ఆ దిశగా ఆలోచన చేస్తారని నేను కోరుతున్నాను. మరొక విషయం ఏంటంటే, 1 మ్యాన్ కమిషన్ వచ్చే సందర్భంలో విజయవాడ కేంద్రంగా జరిగిన డ్రామాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కీలక పాత్ర వహించి వాల్మీకి బోయల గిరిజన హక్కుల పట్ల క్రూరంగా వ్యవహరించి వాళ్ళ గొంతు కోసిన దానిలో ప్రధానమైన భూమిక పోషించారు. కాబట్టి
ఆయా నియోజకవర్గాల్లో వాల్మీకి బోయ సోదరులందరూ వారికి వ్యతిరేకంగా పనిచేసి మన బోయ జాతి 40 లక్షల మంది బోయ బిడ్డల ఆకాంక్షను దెబ్బకొట్టినటువంటి ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి మనం దెబ్బ తీసి ఈ ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్లో దెబ్బ తెలిసి మన శక్తిని నిరూపించి బోయేవాడికి ద్రోహం చేస్తే ఎంతటి వాడినైనా గద్దె దింపుతారా అని రాబోయే కాలంలో ఒక మెసేజ్ని పాస్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తంబాలపల్లి కానీ రాజంపేట నియోజకవర్గంలో మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వాళ్ళ కుటుంబంలో 3 ఉన్నారు. ఇక్కడ కర్నూలులో ఆదోని సాయిప్రసాద్ రెడ్డి గారు, మంత్రాలయం బాలనాగరెడ్డి గారు, గుంతకల వెంకటరామరెడ్డి గారు, ఈ కుటుంబంలో 3 ఉన్నారు. రాయలసీమలో ఒక్కొక్క కుటుంబంలో నుంచి 3-4 వ్యక్తులు మన ఓట్లు దండుకొని మన మీద పెత్తనం చేసి మన హక్కులు కాలరాసి మన గొంతు కోస్తూ ఉంటే ఎంతకాలం వాల్మీకి బోయలు భరించి ఈ నాయకులు నెత్తిని పెట్టుకుంటూ తిరుగుతారు? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని ఈ 2024 ఎలక్షన్లో మీకై మీరు ఆత్మపరిశీలన చేసుకొని మనకు ద్రోహం చేసిన వాడికి దెబ్బ తీసి మన శక్తిని, మన యుక్తిని, మన లక్ష్యాన్ని నెరవేర్చేదానికి, మన యొక్క పవర్ను కూడా నిరూపించేదానికి దెబ్బ తీసి రాబోయే ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్తారని విన్నవించుకుంటూ, నా వాల్మీకి బోయ సోదరులందరికీ నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా. వాల్మీకి బోయల గిరిజన హక్కులు సాధించుకోవాలంటే రాబోయే కాలంలో తప్పనిసరిగా రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు గారిని, అనంతపురంలో అంబికా లక్ష్మీనారాయణ గారిని, గుంతకల్లో గుమ్మనూరు జయరాం గారిని, మంత్రాలయంలో రాఘవేంద్ర రెడ్డి గారిని, ఆదోళనలో డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకోవడంతో పాటు తంబలపల్లి ద్వారకా నాథరెడ్డి గారిని, రాజంపేట మిథున్ రెడ్డిని, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఓడించగలిగితే బోయేవాడి శక్తి ఏందో రాయలసీమలో బోయేవాడికి ద్రోహం చేసిన వాడికి తెలుస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ దిశగా నా వాల్మీకి బోయ సోదరులందరిని ఆలోచన చేసి ఈ రాబోయే 2024 ఎలక్షన్లో తప్పకుండా మన ఆకాంక్ష నెరవేరే విధంగా, మన గిరిజన రిజర్వేషన్ ముందుకు వెళ్ళే విధంగా కృషి చేసేదానికి మీరు మంచి నిర్ణయంతో ఆ దిశగా ఆలోచన చేసి మన బోయ బిడ్డలందరినీ గెలిపించేదానికి కృషి చేస్తారని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై వాల్మీకి, జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.